Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. బొడ్లవల్లేరు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనగళ్ల. బొడ్లవల్లేరులో పలువురు పట్టభద్రులు కలిసి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెనగళ్ల సమస్యలు తెలుసుకున్న వెంటనే పరిష్కరించి అందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన ప్రజలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. మండల కేంద్రమైన గొడ్లవెల్లేరు గ్రామంలోని 3, 4 వార్డులో ఎమ్మెల్యే వెనగళ్ల రాము శుక్రవారం సాయంత్రం పర్యటించడం జరిగింది. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని, ముందుగా డ్రైనేజీ మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతానని ప్రజానికానికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. పర్యటనలో భాగంగా వార్డులో ఉన్న పట్టభద్రులను కలుస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టానని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభ్యున్నతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాము కోరారు. ఈ కార్యక్రమంలో గొడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన పెన్షన్కి మీరు ఒకటే చెప్పండి, మనం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఓకే, దాన్ని చేసేదల్లా ఉంది కదా, అదేంటి ఆధార్ ఏమంటారు, పెన్షన్ ఏంటంటే సాధారణ సర్టిఫికేట్ ఒక్కటే మనకి చేయాల్సిందన్నమాట. ఎవరు మనకి చెప్పినా, వీళ్ళు చెప్పినా, ఏం చెప్పినా సాధారణ సర్టిఫికేట్ వాళ్ళు సర్టిఫై చేయాలి. చేస్తారు అది, అంటే మొత్తం 100% డిజబిలిటీ ఉంటే 100% డిజబిలిటీ చూపించాల్సిందే. దాంట్లో మీరు చేస్తారు తప్పకుండా.
దీంట్లో 100% అది వెళ్ళి సాధారణ సర్టిఫికేట్ దాన్ని చేపించండి. మన ఎంహెచ్ఓ ఆఫీస్లో పెట్టేసి అంటే మనం రాపించాం అయిపోయింది. సాధారణ సర్టిఫికేట్ లేకపోతే ఎవరు ఏం చేయలేం. చేస్తున్నారు సర్టిఫికేట్ అయితే చేపించండి. ఓకే సరే సరే కాదమ్మా ఇప్పుడు దాంట్లో 30 మంది ఉంటే 5 వచ్చిందని మిగతా 5 స్థలం వచ్చేసి మీరు అందరికీ ఖాళీ చేసుకుంటారా? ఖాళీ చేయించేస్తాం. సచివాలయంలోకి వెళ్ళాం, పొద్దున్న అడిగి వచ్చాం. వదలలేదు ఏం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఈ చివర కొంచెం వీళ్ళు ఎలక్ట్రికల్ పోలేదు కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే గారు. లైట్లు లేవంటే ఈ రోడ్లో ఇక్కడే లేదండి. ఈ లైట్ పోయి కూడా ఛానల్ కొత్తగా అయితే ఏమన్నాడు ఆయన ఏది రేపు పగలు ఇక్కడ వేసి నాకు ఫోటోలు విడిచేది కావాల్సింది. సరే సరే అండి, వెంటనే పెట్టి నాకు రీజన్ చెప్పొద్దు. రేపు పొద్దున అయిపోవాలి. అయిపోతుంది. అదే నేను ఏంటంటే కొత్త లైట్ అయితే ఏమన్నా అన్నాడండి. పాత లైట్ నేను వేస్తాను, కొత్త ల్యాంప్ అయితే నేను మొహమే చెప్పాను. నోట్ చేసుకున్నాం మొత్తం ఇప్పుడు చేసుకున్నారు కానీ అంటే ఈ లైన్లో 5కే ఇచ్చారు, 5కే ఇచ్చారు. అవును ఇప్పుడు అండి. ఇప్పుడు ఇంకా నోట్ చేసుకోలేదండి. చేసుకుంటాం. ఇప్పుడు జరుగుతుంది సర్వే కూడా చేస్తున్నారు. సర్వే చేస్తారు. అప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలన్న విషయం అర్థమైంది కదా. అవన్నీ లిస్టులన్నీ ఇవ్వండి, నేను తప్పకుండా చేశారు, ఏర్పాటు చేపిస్తాను. ఓకే, ఇక్కడ డ్రైనేజ్ అంటారా? డ్రైనేజ్ వెళ్తాను. ఖాళీ ఎక్కడ ఉంది? దగ్గర వెళ్ళాలండి. డ్రైనేజ్ అడ్డ పెట్టాలి చెప్పండి. ఈ పక్క నుంచి ఆ చివరి నుంచి పెట్టాలండి. సరిపోయింది. ఎక్కడ తీసుకోండి? ఇక్కడ ఆ చివరి నుంచి కొద్దిగా 20 ఇల్లు తీసుకోవాలి. తీసుకోవాలి. 2 కలిసి దీంతో కలిసి అంటే రోడ్లు పగలగొట్టాలి. ఛాన్స్ లేదు ఇక్కడ. అది రైల్వే ట్రాక్ సార్. అది ఈ డ్రైనేజ్ అంటే రైల్వే చెరువు ఉందబ్బా. అప్పుడు ఇది ఇటు వచ్చి వచ్చాను కానీ కిందకి వెళ్ళాలి. వచ్చాను కానీ వచ్చాను ముందు నుంచి వెళ్తాయి సార్. కొమ్ము అందరికి కొమ్ములు పెడతారు. ఇక్కడ కూడా కొమ్ము పెడతారు. కొమ్ము గురించి మర్చిపోయింది. నిలువగీత ఒకటి తప్పకుండా మేము మళ్ళీ మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఆయన కూడా మనకి చాలా అవసరం. పాంప్లెట్ చాలా మంది ఉన్నారు. వీటిలో ఉంటి ఆల్పాటు రాజు ఆయన కూడా గట్టి పనిచేస్తారండి మనకి. అలాగే అలాగే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at Dr. Mohan Loya,
shivashankar@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. వార్తలోకి తిరిగి స్వాగతం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపుకు అభ్యుదయవాదులు, ప్రజా మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని దళిత సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ అన్నారు. గుడివాడ రాజేంద్ర నగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద పట్టభద్రులకు ఉచితంగా డిఎస్సి వంటి కోచింగ్ అందజేయటమే కాకుండా ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందించి వారి ఉన్నత భవిష్యత్తుకు చేయూతను అందించిన లక్ష్మణ్ రావును పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతుంది. దాని అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పీడీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా నుంచోవడం జరుగుతుంది. ఈ యొక్క లక్ష్మణరావు గారికి మా గుడివాడ అంబేద్కర్ భవన్ తరఫున ఎన్నో సేవలు మాకు అందించారు. డిఎస్సి కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇవ్వటం కానీ, 1000 మందికి డిఎస్సి మెటీరియల్ ఇవ్వటం కానీ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లకి సపోర్ట్గా బుక్స్ ఇచ్చి అనేక మందిని ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి మా అసోసియేషన్ ద్వారా లక్ష్మణరావు చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ రాజ్యాంగం బుక్స్ కూడా మాకు పంపిణీ చేశారు. ఆయన ఉద్యమ అభ్యర్థి. ఎందుకంటే ఎక్కడ ఇబ్బందులు కలిగిన పేద వర్గాలకి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ, పెన్షన్లకు కానీ ఏ ఇబ్బందులు వచ్చినా, లేదా మున్సిపాలిటీ వర్క్లు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆయన ఉద్యమ అభ్యర్థిగానే ఇప్పటివరకు కొనసాగడం జరుగుతుంది. ఆయనకి గాను ఉద్యోగ సంఘాలు, అలాగే ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, అధ్యాపక సంఘాలు, కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే కార్మిక, కర్షక, మహిళా వివిధ ప్రజా సంఘాలన్నీ పీడీఎఫ్ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా బలపరచడం జరుగుతుంది. ఆయనకి మేము సపోర్ట్గా ఉంటున్నాం. రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా సంఘానికి ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ అన్ని సంఘాలు 27/2/25 తారీఖున ఓట్ చేసి అఖండ విజయం గెలిపించవలసిందిగా కోరటం జరుగుతుంది. మేము కూడా ఆ సంఘాల తరఫున కూడా అన్ని స్కూల్స్ కానీ అన్ని చోట్లకి వెళ్ళి ఆయన అభ్యర్థి గెలుపుకు మేము కృషి చేస్తున్నాం. ప్రతి చోట అందరికీ అన్ని చోట్ల ఇంటింటికి తిరిగి ఇక ఓట్ చేయమని కోరటం జరుగుతుంది. కనుక మీరు కూడా ఆ ఏరియాలో, గుంటూరులో ఉన్నవారు కానీ, విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే కైకలూరు, కలదిండి, మచిలీపట్నం ఉన్న ఏరియాలో కూడా ఆయన సపోర్ట్గా ఇక ఓటు కొరకు తిరిగి ఆయన ఓటును వేయించి అక్కడి నుంచి గెలిపిస్తారని కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. టిట్కో నివాసాల వద్దకు వెళ్లే రోడ్ల మార్గం గతుకులు పడటంతో ప్రతిరోజు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు సామాజిక మాచల్ల రామకృష్ణ అతని మిత్ర బృందంతో కలిసి రోడ్డు మార్గానికి మరమ్మతులు నిర్వహించడం జరిగింది. గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము సూచనల మేరకు మన గుడివాడ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో తాము ఈ రోజు తమ వంతుగా రోడ్డుకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఆగిపోయింది బండిమల్ రోడ్లో బ్రహ్మయ్య గారు రమ్మన్నాడు. వచ్చి ఆయన పేరు చెప్పండి, నేను చూపిస్తాను అని అన్నాడు. ఆయన చెప్పుకుంటే ఒడికి అవుతాడు. ఏమన్నారన్నా? 10 మంది వచ్చి చేయండి అంట. 10 మంది వచ్చండి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్. ఇక్కడ ఎవరైనా వేసేది ఆయన అడిగితే
దిగిపోద్ది నాకూడదు ఆటోమేటిక్ గా కంట్రోల్ మరి మూల అయిపోయింది మరి మూల అయిపోయింది. ఈ ఒంటి మీద ఎంతమందో పడిపోతున్నారు ఇక్కడ లైట్ లేక. అవును నేను నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక టిట్కో కాలనీలో ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళాలన్నా రావాలన్నా ఇదే రోడ్లో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మరి గత కొన్ని రోజులుగా ఈ రోడ్డు అస్తవ్యస్తం అయిపోయి రోడ్ల మీద స్కూటీలు ఆడపిల్లలు అందరూ పడిపోతూ ఉంటుంటే ఈ సమస్యను గుర్తించి, ఎందుకంటే మన ఊరు మన అభివృద్ధి మన పని అనే ఆలోచనతోనే ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఆర్కేఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రోడ్డుని మరమ్మతులు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన గౌరవనీయులు వెనిగండ్ల రాము గారు మరి పదవిలోకి రాకముందు వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మన గుడివాడ పట్టణంలో మరి అనేక డ్రైనేజీలు కానీ చెత్తా చెదారం మరి శ్రమదానం చేయడం జరిగింది. మరి అలాంటి ఉన్నత స్థాయిలో ఎక్కితే మరి ఆ చెత్తా చెదారం ఎత్తుతుంటే మన గుడివాడ పట్టణ ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా చెత్త యథావిధంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఒకటే కాన్సెప్ట్ అండి, మన పట్టణం బాగుండాలి, మన ఊరు బాగుండాలంటే ముందు మనం మారాలి. అందరూ చెత్త చెదారం తీసుకొచ్చి మన ఊరు మధ్యలో పడేసుకుంటే దానివల్ల అనారోగ్య సమస్యలు మనకు వస్తాయి. ముందు మనం మారాలి, అంతేగాని ప్రభుత్వ అధికారులు మారాలి, అతని నాయకులు మారాలి, అది కాన్సెప్ట్ కాదు. ముందు మనం మారితేనే మన ఊరు బాగుంటుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు ఈ గుడివాడ పట్టణ టిట్కో కాలనీలో ముఖా చెక్క తెచ్చి మా వంతు సహాయంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈరోజు ఈ రోడ్డును మరమ్మతులు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మా ఆర్కేఆర్ఎస్కి అలాగే టిట్కో ప్రజలకి మా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. అలాగే చాలామంది వార్డులో కూడా నాకెందుకు అనుకుంటున్నారు. మీ వార్డులో కూడా చక్కగా ఆదివారం పూట కానీ వారానికి ఒకసారి ఎవరైనా సరే ఓ 10 మంది కలిసి మన వార్డును మనం శుభ్రపరచుకుంటే మన ఊరు బాగుంటుందన్న ఆలోచన. జై హింద్. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము నేడు ఉదయం ఆయన నివాసం వద్దకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను కలిసి వారి సమస్యలను అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజానాయకుడిగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ప్రజావేదిక కార్యాలయం వద్ద తన నివాసం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలుపుతూనే ప్రజా సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే రాము ఆ సమస్యల పరిష్కారానికి సత్వరమే సంబంధిత అధికారులకు పనిచేయాలని ఫోన్ ద్వారా ఆదేశించడం జరిగింది. సమస్యలను ఆలకించడమే కాకుండా సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా సహకరిస్తున్న శాసనసభ్యులు రాముకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. లేదమ్మా, నాకు ఎక్కువ మంది వచ్చారమ్మా. వచ్చిన వాళ్ళు కావాలి మార్చాలని చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లేదా రైతు బజార్లో మీ పేరేంటమ్మా? లక్ష్మి అంటే మీరన్నా? 6-7 షాపులు సరే చెప్తున్నాను. బేసికల్ దాంట్లో నాకు ఏంటంటే విషయం అంతా వాళ్ళ చెప్తాను. నేనైతే అనవసరం అంటే ఏ లెక్కలో నాకు అవసరం లేదు. అది ఏం చేయాలనేది పైనుంచి వచ్చిందంటే దాని గురించి ఉంటుంది. మనం ఏం చేయలేము. ఒకసారి మీరు కావాలని ఈవెన్ తీసుకుందండి ఒకసారి. ఓకే, నేను దానికి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, దీని గురించి ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏదైనా చేయకూడదు అనేది ఈవెన్ తీసుకుంటాను. ఎక్కువ నాకైతే కనుక మార్చాలి అది వీళ్ళు అని చెప్పి వచ్చారు. అంటే షాపులు ఎవరు లేరు. నాకైతే వచ్చి చూడమన్నా కానీ నేనేం మార్కెటింగ్ చేశాను. ముందు ఇచ్చి దానికి చూడమని చెప్పి కనెక్ట్
మీరంతా వెనక్కి వెళ్తారా? ముందు వాళ్ళందరూ ఒకసారి కాదు మేము ఇక్కడ కాదు షాపులే ఒకసారి మార్చేద్దాం. ముందు వాళ్ళందరూ వెనక్కి వేసేద్దాం, వెనక వాళ్ళందరూ ముందుకు వేసేద్దాం. మీరు అక్కడ కంటిన్యూ చేయండి. మరి ఒకే ఒకసారి అదేంటన్నది అలా చూసుకున్నాక అది చూసి అనేది ఏది కరెక్ట్ అనేది అబ్బాయి చేయమని చెప్పాను వచ్చాక. సో అదేంటనేది సార్ మరి ఇప్పుడు మీకు వచ్చే క్లాస్ ఏంటి అర్థం కాదు. మీరు ముందున్నాడు ముందు అమ్మేసుకుంటా ఉంటారు. బయటకున్న పరిస్థితి ఏంటి బేసిక్గా అసలు మా ఈ రైతు బజార్ సమస్య లేదు. ముందని నాకు చెబితేనే కదమ్మా మీరు అంటేనే దానికోసం కదా వాళ్ళు అలా చెప్తే మరి వద్దనుకుంటే మీరు జీవన్ తీసుకుంటారు. మరి సరే ఓకే నాకు తెలియదు కదా మరి జీవన్ తీసుకురండి. మరి సరే ఎందుకు రానంటారు? ఒకసారి వస్తానికి ఎవరు వద్దంటారు. వారం వారం మారాలంటే కష్టం. ఫిబ్రవరి 27వ తేదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్లిప్లు సచివాలయ సిబ్బంది నేరుగా ఓటర్లకు అందించకుండా ఓటర్లను సచివాలయాలకు వచ్చి స్లిప్లు తీసుకువెళ్లాలని ఫోన్ చేసి చెప్పడం సరికాదని ఐద్వా కార్యదర్శి రజనీ అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో రజనీ మీడియాతో మాట్లాడుతూ ఓటర్లకు నేరుగా వారి ఇంటికి వెళ్లి స్లిప్లు అందజేయవలసిన సచివాలయ సిబ్బంది అలసత్వం వహించడం సరికాదని, సిబ్బంది ఓటర్లకు నేరుగా స్లిప్లు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. రేపు 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరి సచివాలయాలు ఇళ్ళకి తిరగకోకుండా ఓటర్లకి ఫోనులు చేసి మీ స్లిప్పులు మీ పేర్లు అవి వచ్చినాయి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రజా సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఓటర్ల దగ్గరికి వెళ్ళి సచివాలయాలు ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్లిప్పులు వాళ్ళ పేర్లు తెలుసుకొని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా కాబట్టి సచివాలయం సిబ్బంది అందరూ కదిలి అన్ని సచివాలయాల్లో ఉన్న సిబ్బందులందరూ కూడా కదిలి వాళ్ళ ఓటర్లకు స్లిప్పులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బొడ్లవల్లేరు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెనగళ్ల. బొడ్లవల్లేరులో పలువురు పట్టభద్రులు కలిసి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెనగళ్ల. సమస్యలు తెలుసుకున్న వెంటనే పరిష్కరించి అందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన ప్రజలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.